తాజా 30 శిల్పా మోహన్ రెడ్డి నిన్న మొన్నటిదాకా ఈ పేరు గురించి కర్నూలు దాటి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక కారణంగా ఈయన గురించి తెలియని వారు లేరు. భూమా నాగిరెడ్డి మరణం కారణంగా ఖాళీ ఏర్పడిన నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేయాలని మోహన్ రెడ్డి ఎంతగానో ఆరాటపడుతున్నారు. చంద్రబాబు గనుక టికెట్ ఇవ్వకుంటే వైసీపీలోకి జంపు చేయాలని భావిస్తూ వచ్చారు. పులివెందుల వెళ్లి జగన్ను కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో భేటీ తర్వాత మోహన్ రెడ్డిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. టికెట్ ఎవరికిచ్చినా టీడీపీ విజయానికి దోహదం చేస్తామని చెప్తున్నారు. శిల్పా కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య వైరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారితే అధికార పార్టీ నుంచి సమస్యలు తప్పవని అఖిలప్రియ మోహన్ రెడ్డికి ఇండికేషన్స్ పంపినట్లు సమాచారం. దీంతో మోహన్ రెడ్డి పార్టీ మారే ఆలోచన ఎంత మాత్రం లేదని మీడియా ముందుకు వచ్చి మరీ స్పష్టం చేశారు. భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే సహకారం అందిస్తామని చెప్పారు. అందరం ఒకరొకరు సహకరించుకోవాల్సింది. వాళ్ళకి ఇచ్చినా మేము సహకరించాల్సింది, మాకు ఇస్తే వాళ్ళు సహకరించాల్సింది. తప్పక అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. పార్టీ మారేది ఏం లేదు, ఇదే పార్టీలో కొనసాగుతాం. అవసరమైతే మా నాయకుల దగ్గర కొట్లాడి టికెట్ కోసం అడుగుతాం తప్ప ఇంకో పార్టీ మారే ప్రసక్తి మన బాబు గారు ఆ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయించబోతారు. మరి వారి నిర్ణయానుసారం తప్పకుండా నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మేము సర్వే అయితే చేయలేదు. మరి చాలా మంది తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేస్తున్నారు, ఇండివిజువల్గా చేయించుకునే వ్యక్తులు ఉన్నారు. నా వరకైతే నేను ఎక్కడ సర్వే చేయలేదు. మరి ఏ సర్వే చేసినా ఎక్కడ చేసినా మరి ముఖ్యమంత్రి గారికి అన్ని సర్వేలు తెలుసు కాబట్టి వారి యొక్క ఆదేశానుసారమే అందరూ ముందుకు పోవాలని. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.